సో మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, కవిత గారితో కూడా అప్పట్లో జాగృతిలో మీరు పనిచేసినట్టు తెలుసు. సో ఎట్లుండే అప్పుడు ఉద్యమంలో ఆ టైంలో ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లుంది? తెలంగాణ ఉద్యమం కోసము నిజంగా అసలు ఎంత కష్టపడినామో, ఎంతోమంది ఉద్యమం కోసం పోరాడిండ్రు, ఎంతమంది అమరులు అయ్యిండ్రు. నిజంగా వారికి మరి 10 సంవత్సరాలు అంత ఉధృతంగా ఎన్ని ధర్నాలు దీక్షలు చేసి జైళ్ళలోకి పోయిండ్రు. కానీ వాళ్ళకి ప్రతిఫలం అనేది ఏం లేకుండా ఇలా కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డ రీతి అనేది కూడా మనం చూస్తున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళకి న్యాయం జరగదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన రోజే సపరేట్గా ఉద్యమకారులకి సపరేట్గా ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే వారికి ఉద్యమకారులకు అదే నివాళులని కూడా మనం చెప్పొచ్చు. అదే విధంగా కాకుండా ఈరోజు సోనియా గాంధీ గారు కూడా 2వ తారీఖు నాడు అమ్మ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాబట్టి నిజంగా సోనియా గాంధీ తెలంగాణ దేవతలాగా పోలుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఇంకా అది వచ్చిన తర్వాత ప్రతిఫలం అనేది ఏ ఒక్కరు విద్యార్థులు కానీ మహిళలు కానీ ఎవరు కూడా అంటే అంత హ్యాపీగా లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కొట్లాడి బీఆర్ఎస్ చేసుకొని ఇలా తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అది సాధ్యమవుతుందని తెలుసు. ఒకటి కోరుకుంటున్నా, ఆ రోజు మేము తెలంగాణలో ఉద్యమం కోసం నేను 40 కేసులలో ఉన్నాను, జైలుకు కూడా వేసి వచ్చినాము. మేము రైలు రోకో దాంట్లో కూడా మేము అక్కడ రైల్వే దాంట్లో కూడా మేము కేసులు ఉన్నాయి మా మీద. ఎంతోమందిని చేస్తే గుర్తింపు లేకుండా పోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ సోదరులకు కూడా చెప్తున్నాం, ఎంతోమంది చనిపోయిండు, వాళ్ళ అమరవీరుల కుటుంబాలను కూడా గుర్తిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు ఉనికి లేకుండా చేసింది. అప్పుడు మీ మీద 40 కేసులు అన్నారు, మీతో పాటు ఎంతమంది మీద 40 కేసులు? నా మీద అంటే దాదాపు ఒక 13 మంది ఉన్నాము. అందులో మెయిన్ A1 కవిత, తెలంగాణ జాగృతి కేసీఆర్ బిడ్డ కవిత, A2 నేను, తర్వాత మిగతా వాళ్ళు ఒక 11 మంది సోదరులు ఉన్నారు. మేము ఆ ఉద్యమంలో ఎంత ఉధృతంగా చేసినామో, చాలా కష్టపడి చేసినాము. వంట వార్పు, మహిళలమైతే వంట వార్పు రోడ్ల మీదకి వచ్చి రైలు రోకోని కానివ్వండి, అసెంబ్లీ ముట్టడించుడు కానీ చాలా కష్టపడి ఈరోజు తెలంగాణ వచ్చి సంతోషంగా ఉండే. కానీ ఇప్పుడు అసలైన అనేది ఈరోజు పండగ వాతావరణం అనేది జూన్ 2వ తారీఖు నాడు అమ్మని సోనియమ్మ అని కూడా పిలుస్తున్నాం కాబట్టి సంతోషం కూడా ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు అమరవీరులకు ఏ రకంగా వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ ఆత్మశాంతి ఉండడానికే తప్ప వాళ్ళని చనిపోయిన వాళ్ళని అయితే తీసుకురాలేము. మన దాంట్లో మంచి గౌరవం అయితే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వాళ్ళకి ఇస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇలా ఒక అమరవీరుల కుటుంబంని ప్రతి ఒక్కసారి మాట్లాడుతూనే ఉంది. కానీ మరి అదే బీఆర్ఎస్ పార్టీ ఇలా దొంగల్లాగా 5 మంది వాళ్ళ కుటుంబంలో 5 మంది పదవులు అనుభవించిండ్రు. ఇలా తెలంగాణ జాగృతి అనే వ్యక్తి దొంగదారిలో దాన్ని రద్దు చేసి భారత జాగృతి అని పెట్టింది. ఇలా తండ్రి బాటల్లోనే నడిచింది కవిత. మీరు అర్థమైందా తమ్ముడు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మార్చిందో బిడ్డ కూడా దొంగదారిలో తండ్రి దారిలో పోయేసి జాగృతి అనే సంస్థను నడిపి ఉద్యమంలో ఎంతోమంది భాగస్వాములు ఉన్నారు. ఎవరికి కూడా లైఫ్ ఇవ్వలేదు, ఎవరిని కూడా గుర్తించలేదు. సేమ్ తండ్రి బట్టలో నడిచింది. అదే దగ్గర భారత జాగృతి ఎందుకు పెట్టుకుంది? ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ఇవాళ లిక్కర్ కేసులో ఎక్కడ అరెస్ట్ అయిపోతామో అని చెప్పేసి ఆమె ఇలా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ గురించి కొట్లా సిగ్గుందా అనేది తెలంగాణ ప్రతి ఒక్క మహిళ అడుగుతుంది. నువ్వు 5 సంవత్సరాలు పార్లమెంట్లో నువ్వు ఉన్నావు ఎంపీగా, ఏ రోజైనా కూడా నువ్వు మహిళల గురించి మహిళా రిజర్వేషన్ల గురించి కొట్లానా? పదవి పోతే నీకు మీ అయ్యకు జనాలు గుర్తుకొస్తారు అంతే తప్ప పదవులలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు మీకు గుర్తురారు. దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మీ బతుకులు ఏమైనా తెలంగాణ ఆవిర్భావ సభలో ఇవాళ అంత మంచి రోజును కూడా మీరు అసలు ఊహించుకోలేకపోతున్నారంటే ఇలా తివార్ జైల్లో చిప్పలు పట్టుకొని ఎప్పుడో చెప్పినాము, ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారులకే మేము గౌరవిస్తున్నాము. ఇలా మీకు దేవుడే తదాస్తు అని ఇలా నేను తివార్ జైల్లో చిప్పకూడు తింటున్నావు. ఇది తెలంగాణ ప్రజలు పాపం తెలంగాణ ప్రజలు మోసం చేసిరు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి దేవుడు అనేది నీకు తగిన శాంతి చేసిండు. ఇలా కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఆయన పీటర్ల లాగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఏదో అంతా వాళ్ళకి అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి? కరెంటు గురించి మీరు మాట్లాడతారు, కరెంటు గురించి కరెంటు మినిస్టర్ గురించి మాట్లాడతారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీకు ఏ సిగ్గు శరాలు ఏం లేవు. ఇలా రైతులను గాలి కొదిలేసిర్రు, గిట్టుబాటు ధర మేము ఇస్తామని చెప్తున్నాము. 5 నెలలైంది అధికారంలోకి వచ్చి ఏం చేయలేదు. మీరేం మీకిరు 10 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలకు ఏం చేసిరు మీరు? అది తెలంగాణ ప్రజలు గమనిస్తే రైతు రుణమాఫీ చేస్తున్నాం. మేము ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. మాకు 5 సంవత్సరాలు తెలంగాణ
తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మీరేదో వచ్చి మాకు చెప్పక్కర్లేదు. తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన హామీల కన్నా ఎక్కువనే వాళ్ళు ఎంత సంతోషంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. 54 సంవత్సరాల చరిత్ర అధికారంలో ఉంది. 120 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఆ 54 సంవత్సరాల అధికారంలో ఉంది. ప్రతి ఒక్కరు తెలుసు. మీరెంత ఈడ్చి కొడితే 20 ఏళ్ళు మీ పార్టీ పెట్టి 20 ఏళ్ళలో 10 ఏళ్ళు వేసి 10 లక్షల కోట్ల అప్పు తెచ్చి తెలంగాణలో మీరు వేసిపోయిండ్రు. ఇలా రైతు బందీ ఇవ్వలేదు, అది బందీ ఇవ్వలేదు, ఇవన్నీ అని మాట్లాడుతారు. మీరు అంతకు మించి మాట్లాడేది ఏముంది? నిజంగా కూడా కేసీఆర్ కుటుంబం ఏం చేసింది తెలంగాణ ప్రజలకు అని చెప్పేది, ఏం చేసింది 10 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద వేసిపోయిందని అంటున్నారు. ఇలా కాంగ్రెస్ వస్తే కరెంట్ లేదంటే కాంగ్రెస్ వస్తే ఈ టీఆర్ఎస్ కొడుకులకు ఒంట్లో కరెంట్ ఉండదని భయపడుతున్నారు. అంతే తప్ప వాస్తవంలో ఇలా కరెంటు గురించి, రైతుల గురించి ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సంతకం ఉచిత కరెంటు మీద పెట్టారు. అది మర్చిపోయి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు వచ్చి మాకు చెప్పేది ఏంది? మాకు తెలుసు. ఇప్పుడు విద్యార్థులకు ఉద్యోగాలు, మహిళలకు సేఫ్టీ కోసం ఇన్ని అత్యాచారాలు జరిగినాయి. ఇంత జరుగుతున్నప్పుడు ఇవాళ ఆయన కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నాడు. అది ఆడ జరిగింది, ఇది ఈడ జరిగింది, శ్రీరెడ్డి హత్య గురించి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.